అందరికీ నమస్కారం. ఎవరైతే ఈ ఇరుపుగ్గడు ఉన్నాడో నా అన్వేషణ అనేవాడు, ఈడేదో మనకేదో దేశ సేవ చేస్తున్నట్టు, ఈడేదో ప్రపంచ యాత్ర చేస్తే మనందరం ప్రపంచ యాత్ర చేస్తున్నట్టు, ఈడు మననేదో ఉద్ధరిస్తున్నట్టు, ఈడి స్పీచ్లు ఈడి నాలెడ్జ్కి ఈడు శివాజీ గారిని మరియు గరికపాటి గారిని విమర్శించే స్థాయి ఈడిదా తెలియక అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ పుచ్చకాయ స్టోరీ వాడు చెప్పాడు. పుచ్చకాయ స్టోరీలో ఏదో లేడీస్ ఇలాగా జెంట్స్ ఇలాగా ఇవన్నీ కప్పుకొని తిరుగుతున్నారు, వాళ్ళు లంగాలు బొద్దులు ఇవన్నీ కట్టుకొని తిరుగుతున్నారు, ఇట్లా చేశారు వాళ్ళని అని అడుగుతున్నాడు. అది మన సాంప్రదాయం కాబట్టి చేసుకుంటున్నారా. యూఎస్లో తిరుగుతున్నారు, యూఎస్లో చీరలు కడుతున్నారు, అర్థమైందా? నువ్వు దాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు యూఎస్లో చీరలు కడుతున్నారు, బయట కొన్ని దేశాలు నువ్వు చెప్పే థాయిలాండ్లో కూడా మన సంస్కృతిని ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు దాన్ని. అంతేగానే నీకులాగా రెడ్ లైట్ ఏరియాలో తిరిగి వాళ్ళు ఉన్నట్టే వీళ్ళు ఉండాలని చెప్పి నువ్వు ఎందుకు చెప్తావురా? నువ్వు నీ జీవితం ఏందిరా? నువ్వు ప్రేమ వివాహం చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని నీ పిల్లామె నిన్ను వదిలేసిందంటే నువ్వు ఎంత సైకో అయితే నిన్ను వదిలేస్తుంది. నీ జీవితం ఏంటి? వీడు మళ్ళీ నిన్న వీళ్ళ మదర్తో ఒక వీడియో చేశాడండి. వీడు మటుకు వీళ్ళ మదర్తో మటుకు శారీ కట్టి చేస్తాడు. నువ్వు చెప్పు, మీ అమ్మకి చెప్పు, మీ మదర్కి అదే చెప్పు. మాది చిన్నదమ్మ, మీది పుచ్చకాయలాగా పెద్దగా ఉంటుంది, మీరు మీరు ఇప్పుడు ఇంతకుముందు అంటే పాత రోజుల్లో ఈ సంస్కృతి వేరు, అది వేరు, ఇది వేరు, ఇప్పుడు మీరు ఎట్లా ఉండాలి ఒక వీడియో చేయి మీ అమ్మతోటి. ఇట్లానే ఒక వీడియో వచ్చి నువ్వు అంటున్నావు కదా బికినీలు వేసుకొని బీచ్లో అమ్మటి తిరగమని చెప్తున్నావు కదా, అదే వీడియో ఒకరోజు మీ అమ్మతోటి వచ్చి పిలుచుకెళ్ళావు కదా, కాంబోడియాకి తీసుకెళ్ళావు కదా మీ అమ్మని. అట్లాంటి ఏమన్నా చేయరా స్వామి. నువ్వేదో దేశాన్ని ఉద్ధరించినట్టు నువ్వు ప్రపంచ యాత్రలు నువ్వు ఏం తిరిగేవరా? అసలు నీకు ఏ ప్రపంచ యాత్ర తెలుసురా నీకు? సౌదీ అరేబియాలో కోసేస్తారని చెప్తావు, సౌదీ అరేబియాలో కోసేస్తారు. సౌదీ అరేబియాలో లేడీస్కి ఎంత స్వతంత్రం ఇచ్చారు? నువ్వు చెప్పి నీ స్వతంత్రం ఆడ ఇచ్చారా? ఇట్లానే బిగిని వేసుకొని తిరుగుతారా అక్కడ? చెప్పు, ఏం తిరిగావు నువ్వు సౌదీ అరేబియాలో? ఏం తిరిగావు నువ్వు? నువ్వు ఒక ఆకు తెలియదు, ఇంకోటి తెలియదు. ఎందుకు నిన్ను మాట్లాడడం కూడా అనవసరం. వీళ్ళందరూ కలిసి నువ్వేదో ప్రపంచ యాత్ర చేస్తున్నావు, నీ మీద సానుభూతిరా నాయన వీళ్ళందరికీ. నువ్వేదో పెళ్లి చేసుకుని నువ్వేదో ఇదైపోయావు. స్టార్టింగ్లో అందరిని బతులాడుకున్న కొడుకు నువ్వు. స్టార్టింగ్లో అందరినీ నేను మ్యారేజ్ చేసుకుంటే నన్ను ఎట్ట చేశారు, నన్ను అన్యాయం చేశారు అని చెప్పి నువ్వు బతిలాడుకున్నాడు. ఈరోజు నువ్వు చెప్తేనే మేమందరం వినాలా? అసలు నీకు ఇండియాకి నేను రాను, ఇండియాతో నాకు సంబంధం లేదన్నోడివి. నీకు ఇండియాలో జరిగే వాటి గురించి నీకేం పనిరా? నీకు అసలు ఏం పనిరా? నీకు ఇండియాలో జరిగే వాటి గురించి నీకేం పనిరా? థాయిలాండ్లో మసాజ్ చేయించుకో, నీకేం పని ఇక్కడ విషయాలు నీకు ఎందుకురా? నువ్వు ఎవడురా అసలుకి? మీ అమ్మ చేత వేయించు బిగిని. మీ అమ్మకి అదే చెప్పు. ఇన్ని రోజులు చెప్తున్నావు కదా, ఇది ఏదో ఈ వీడియో చేస్తున్నావు కదా, పిల్లి నాకు కాదని చెప్పి అదే వీడియో ఒకటి చెయ్యి. నువ్వు చీర కట్టకూడదమ్మా, చీర కడితే కాదు అని చెప్పి ఒక వీడియో చేసి చూపించు. పనికిరాని విషయాలు చేయమాకరా చెత్త నా కొడక, అర్థమైందా?